audio jungle. ఉంటారు ఎందుకంటే గత అనుభవాలు భయంకరంగా ఉన్నాయి. ఇదే రామచంద్రాపురంలో, బాలానగర్లో, జీడిమెట్లలో పరిశ్రమల వల్ల చాలా నష్టం జరిగిన విషయం కూడా, మరి పరిశ్రమల వల్ల కాదు కానీ పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల చాలా నష్టం జరిగిన విషయం కూడా నాకంటే బాగా మీకే తెలుసు. ఇక్కడికి వచ్చేటప్పుడు మహిపాల్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, అన్న ఇక్కడ అక్కడక్కడ బోరింగ్లు వేస్తే డికాషన్ లెక్క వస్తాయన్న నీళ్లు, నల్లటి నీళ్ళు వస్తాయని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. దాంతోపాటు ఇక్కడ గాలి కూడా వాయు కాలుష్యం ఉన్నది, నీళ్ల కాలుష్యం ఉన్నది. మరి కాలుష్యం అనేది ఒక సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఈరోజు పరిశ్రమలు, ముఖ్యంగా అందులో ఫార్మస్యూటికల్ పరిశ్రమలు కానీ, బల్క్ డ్రగ్స్ పరిశ్రమలు కానీ, కాలుష్యం వస్తుంది ఈ పరిశ్రమలకెళ్ళి, ఇళ్ళకెళ్ళి వచ్చే ఎఫ్లూయెంట్స్, ఇళ్ళకెళ్ళి వచ్చే ఘన వ్యర్థాలు కానీ లేదా ద్రవ వ్యర్థాలు కానీ, సాలిడ్ వేస్ట్ కానీ లిక్విడ్ వేస్ట్ కానీ చాలా ఇబ్బంది అవుతుంది మా ప్రాంతంలోనే ఒక భయాందోళనలు ప్రజలకు గతానుభవాల వల్ల ఉన్నాయి. అది పాషమైలారం కానీ, జీడిమెట్ల కానీ, రామచంద్రాపురం కానీ, పటాన్చెరు మండలంలో కానీ చాలా చోట్ల పర్యావరణాన్ని ధ్వంసం చేసినారు. వాస్తవాలుగా మాట్లాడుకుంటే 20-25 ఏళ్లలో ఒకవైపు పరిశ్రమలు వచ్చినా అదే స్థాయిలో పక్కన ఉన్న చెరువులు మాయమైనాయి, పక్కన ఉండే బోరింగ్లో నీళ్లు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా చెప్తారు, ఇక్కడ ఉండే సర్పంచ్లను, ఎంపీటీసీలను, ఇక్కడ ఉండే ప్రజలను మొత్తంగా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నమాట వాస్తవం. ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్న ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అంటే టీఎస్పీసీబీ ఏదైతే ఉన్నదో, బహుశా మొట్టమొదటిసారిగా అనుకుంటా చరిత్రలో, నేను ఒక ఇండస్ట్రీస్ మంత్రిని, సాధారణంగా పరిశ్రమల మంత్రులు అంటే ఇంకా పరిశ్రమ రావాలి, పెద్ద ఎత్తున రావాలి, మీరందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున పెట్టాలని ఎంకరేజ్ చేస్తారు. అది మేము కూడా చేస్తున్నాం. కాకపోతే బహుశా నేను మొట్టమొదటి పరిశ్రమల మంత్రిని పీసీబీకి పోయి మా సహచర మంత్రివర్యులు జోగురామన్న గారితో మా టీం అందరం కూడా పోయి అక్కడ కూర్చొని, ఇక్కడ జయంత్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మన బల్క్ డ్రగ్స్ అసోసియేషన్ అధ్యక్షులు, 300 కంపెనీల సీఈఓలతో, ఎండీలతో మీటింగ్ పెట్టి మీరు ఇండస్ట్రీ నడుపుకోండి, ఇబ్బంది లేదు, మీకు ఎన్ని రకాల రాయితీలు కావాలంటే, ఎన్ని రకాల ప్రోత్సాహకాలు కావాలంటే అవన్నీ కూడా ఇచ్చే బాధ్యత మాది, కానీ కాలుష్యాన్ని దయచేసి నివారించండి, ప్రజలకు పర్యావరణానికి నష్టం చేయవద్దు, చేస్తే మాత్రం ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి గట్టిగా హెచ్చరించిన మొట్టమొదటి పరిశ్రమల మంత్రిగా మరి కాలుష్య నియంత్రణ మండలిలో తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఒక రికార్డుగా కూడా ఉంటది. కేవలం హెచ్చరించడమే కాదు, దాదాపు ఒక 13 నుంచి 16 పరిశ్రమలని మూసేయించడం కూడా జరిగింది. కొంత నష్టం జరిగినా, కొంత తాత్కాలికంగా ఇబ్బంది కలిగినా, కొంతమందికి ఉద్యోగాలు పోయినా, కొంతమంది పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడ్డా, అల్టిమేట్గా భవిష్యత్ తరాలు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే మన పిల్లలకు మనకు మన పెద్దవాళ్ళు ఇచ్చిన మన పరిస్థితుల కంటే, భౌగోళిక పరిస్థితులు అనండి, మన చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితులు అనండి, వాటి కంటే కూడా మెరుగైన ప్రదేశాన్ని వారికి అప్పజెప్పిపోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే పరిశ్రమల విషయంలో, మరి ముఖ్యంగా కాలుష్యకారక పరిశ్రమల విషయంలో చాలా కఠినంగా, చాలా వ్యూహాత్మకంగానే ముందుకు పోతా ఉన్నాం. కేవలం గత ప్రభుత్వం ఒక జీవో తీసిపోయింది 2013లో. అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 20 అని ఒక జీవో ఇచ్చిపోయింది. ఆ జీవో యొక్క సారాంశం ఏంటంటే, ఔటర్ రింగ్ రోడ్డు లోపల, అయితే హైదరాబాద్ దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఏవైతే కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నాయో వాటన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్డు బయటికి తరలించాలి అనేది ఆ జీవో యొక్క ఉద్దేశం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మేము అనుకున్నది ఏమంటే, పరిశ్రమను తరలించడం అంటే సమస్యను తరలించడం కాకూడదు. హైదరాబాద్ పక్కన ఉన్న సమస్యను తీసుకుపోయి పాషమైలారంలోనో, సంగారెడ్డిలోనో, జహీరాబాద్కో సమస్యను తరలిస్తే సమస్య పరిష్కారం కాదు. సమస్యను తరలించడం కాకుండా, ఒకవేళ కాలుష్యకారక పరిశ్రమను హైదరాబాద్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్డు బయటికి తరలించాలి అనుకున్నప్పుడు, కొత్తగా మనం ఎక్కడైతే పరిశ్రమను తరలిస్తా ఉన్నామో అక్కడ కూడా ఆ కాలుష్యం రాకుండా, శాశ్వతంగా అక్కడి ప్రజలకు కూడా భయాందోళనలకు గురి కాకుండా, మరి పూర్తి స్థాయిలో ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే ఈ ద్రవ వ్యర్థాలు ఏవైతే బయటకు వస్తూ ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో శుద్ధీకరణ చేసే ఒక యంత్రాంగాన్ని, కొన్ని మెషినరీని మొత్తంగా ఏర్పాటు చేసి సమకూర్చి, అందులోంచి కాలుష్యం అక్కడ కూడా రాకుండా, కొత్తగా మనం ఏర్పాటు చేసే ప్రదేశాల్లో కూడా రాకుండా చేయాలన్న ఆలోచనతో హైదరాబాద్
చుట్టూ ఉండే పరిశ్రమలను అదేవిధంగా జనావాసాలకు దగ్గరగా ఉండే పరిశ్రమలను రెండు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఒకటి, ఇప్పుడు పాశమైలారంలో చేస్తున్న ప్రయత్నం 104 కోట్ల రూపాయలతో పాశమైలారంలో ఈరోజు మనం ఒక ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్కి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. దీనివల్ల ఇక్కడ నుంచి వచ్చే ద్రవ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పక్కనే మీ చెరువు ఉంది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, గతంలో గవర్నర్గా పనిచేసిన రంగరాజన్ గారు 2 సార్లు 3 సార్లు వచ్చి చూసిపోయినాడన్న ఇక్కడ పరిశ్రమలో కాలుష్యం వల్ల చెరువు పాడైతుందని చెప్పి స్థానికులు కంప్లైంట్ చేస్తే వారు వచ్చి మొత్తం చూసిపోయినారని చెప్పినారు. చెరువులు కాదు, వాటర్ బాడీస్ మాత్రమే కాదు, గ్రౌండ్ వాటర్. ఈ మాట నేను అనడం కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు, కొంతమంది పారిశ్రామికవేత్తలకు. కానీ వాస్తవాలుగా మాట్లాడుకుంటే అందరూ కాదు, కొందరు మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. వారి పరిశ్రమల్లోంచి వచ్చే కాలుష్యాన్ని భూగర్భంలోకి ఏవైతే డమ్మీ అయిపోయిన బోర్వెల్స్ ఉంటాయో వాటిల్లోకి ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్టు భూమిలోకి వ్యర్థాలు పంపిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ విషయం నాకంటే బాగా మీకు తెలుసు. అది ఎవరన్నది నేను వారి విచక్షణకి వారి ఆత్మకి వదిలేస్తాను. కానీ అది మనకు ఈ రోజుకి మనం తాత్కాలికంగా కొన్ని డబ్బులు రావచ్చు, కొంత మనం పెట్టుబడి పెట్టేది తగ్గొచ్చు. కానీ శాశ్వతంగా మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఒక మాటల్లో చెప్పలేనంత దుర్మార్గమైన అరాచకమైన పని మనం చేయడం అనేది మంచిది కాదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ విషయాల్లో మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఈ విషయాల్లో మాత్రం చాలా చాలా కఠినంగా, అవసరమైతే పరిశ్రమలు మూసేయడానికి కూడా వెనుకాడేది లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కాలుష్యాన్ని మాత్రం సహించబోమని మాత్రం నేను మళ్ళొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు మన పాశమైలారం నుంచి మీరు మీ ఎఫ్లూయెంట్ని తీసుకొని పోయి జీడిమెట్లలో ట్రీట్ చేస్తూ ఉన్నారు, ఇంకా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా ఈరోజు ఇక్కడ మనం 1 MLD ప్లాంట్ ఏదైతే పెట్టుకోబోతా ఉన్నామో, ఈ 1 MLD ప్లాంట్ ద్వారా మొత్తంగా పాశమైలారంలోని అన్ని పరిశ్రమలు కూడా తమ ఎఫ్లూయెంట్ను ఇక్కడే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానం ద్వారా, అంటే ఒక చుక్క కూడా ఎఫ్లూయెంట్ కిందికి భూగర్భంలోకి పోకుండా మనం పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ చేసుకునే విధంగా 104 కోట్ల రూపాయలతో ఇక్కడే ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు శాశ్వత ఉపశమనం కల్పించబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ పరిసర ప్రాంతాల్లోని ఇస్నాపూర్ గ్రామం కానీ పాశమైలారం గ్రామం కానీ మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటు గత ప్రభుత్వం ఒక జీవో ఇచ్చిపోయింది, కాగితం ఇచ్చిపోయింది, కానీ కార్యాచరణ ఏమీ లేదు. అందుకే మన ప్రభుత్వంలో ఇప్పుడు మనం చేస్తా ఉన్నాం, చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మన దగ్గర EPTRI అనే ఒక సంస్థ ఉంది, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అండ్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని. వారికి అప్పచెప్పినాం పని. మరి ఈ పరిశ్రమలను తరలించాలి, దాదాపు 1000 పైచిలకు పరిశ్రమలు ఉన్నాయి, వీటిని తరలించాలి ఔటర్ రింగ్ రోడ్ బయటికి. ఏం చేయమంటారు అంటే వాళ్ళు ఒక 17 చోట్ల స్థలాన్ని గుర్తించినారు. అందులో బూచినెల్లి అనే ప్రాంతం, రాకంచెర్ల అనే ప్రాంతం, ఇంద్రకరణ్, అదే రకంగా మన పాశమైలారం ప్రాంతం, అదే రకంగా అర్కట్ల అనే ప్రాంతం నవాబ్పేట వికారాబాద్ దగ్గర, లకడారం మన పటాన్చెరు దగ్గర, చిట్యాల నల్గొండ జిల్లాలో, హుసేన్బాద్ అనే ఒక ప్రాంతం భువనగిరి దగ్గర, చేగూరు అనే ప్రాంతం మహబూబ్ నగర్లో, నవాబ్పేట మెదక్ జిల్లాలో, ఎల్దుర్తి మండలంలో కూడా మెదక్ జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్ బయటికి మరి వీటన్నిటిని కూడా తరలించవచ్చు. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మీరు ఈ పరిశ్రమలను తరలించే ముందే అక్కడ తగిన విధంగా వసతులు ఏర్పాటు చేసి, అక్కడ తగిన విధంగా ముందే మౌలిక వసతులు మళ్ళీ కాలుష్యం రాకుండా ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా 1122 పరిశ్రమలను హైదరాబాద్ లోపల మనం రెడ్ అండ్ ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీలుగా గుర్తించాం. అంటే కాలుష్యకారక పరిశ్రమలుగా అతి తీవ్రమైన కాలుష్యం, కొంత మధ్యస్థంగా రెడ్ అండ్ ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీస్గా గుర్తించాం. అందులో ఒక 283 యూనిట్లని కొత్తగా మనం ఏర్పాటు చేయబోతున్న హైదరాబాద్ ఫార్మాసిటీకి తరలించబోతా ఉన్నాం. అంటే దాదాపు 4వ వంతు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ ఫార్మాసిటీకి తరలిస్తాం. హైదరాబాద్ ఫార్మాసిటీలో కూడా నేను ఇదివరకే మాటిచ్చున్నాను, హైదరాబాద్ ఫార్మాసిటీలో కూడా ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలు కలిగిన మరి పరిస్థితులు సృష్టించిన తర్వాతనే, అన్ని రకాలుగా అక్కడ యంత్రాంగం మొత్తం కూడా సృష్టించిన తర్వాతనే, అంతర్జాతీయ సంస్థలు ధృవీకరించిన తర్వాతనే అక్కడికి పరిశ్రమలను తరలిస్తాం తప్ప మీకేదో రేపో ఇల్లుండో నోటీస్ ఇచ్చి తట్టాబుట్టా సర్దుకొని పొమ్మని అంత అవాస్తవికంగా ఆలోచించే ప్రభుత్వం ఇది కాదు. మీకు సరైన వ్యవధి ఇచ్చి, సరైన టైం ఇచ్చి, పూర్తి స్థాయిలో మీరు కూడా అన్ని రకాలుగా సన్నద్ధమయ్యే విధంగా ఏర్పాట్లు చేసిన తర్వాతనే ముందుకు పోతాం తప్ప పరిశ్రమలకు కూడా ఇబ్బంది కల్పించే ఆలోచన మాకేం లేదు. కాకపోతే పరిశ్రమలు పర్యావరణ హితంగా ఉండాలి తప్ప పర్యావరణాన్ని ధ్వంసం చేసే విధంగా, పర్యావరణాన్ని నష్టం చేసే విధంగా ఉండకూడదనే ఏకైక ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు, మా అందరికీ కూడా చెప్తా ఉంటారు, మీరు ఈరోజు
వేరే దేశాలకి పోతే, చైనాకి పోయినా లేదా జపాన్ పోయినా అమెరికా పోయినా ఎదిగిన ఏ దేశాలకు పోయినా ఆయా ప్రాంతాలకి పోతే అక్కడ ఫార్మా ఇండస్ట్రీ ఉండొచ్చు, బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ ఉండొచ్చు, ఎలక్ట్రోప్లేటింగ్ ఇండస్ట్రీ ఉండొచ్చు, లేదా ఇతర ఇండస్ట్రీస్ ఉండొచ్చు. ఆ ప్రాంతాలకు పోతే దగ్గరికి పోయిన దాకా కూడా అర్థం కాదు మనకి. అక్కడ పరిశ్రమ ఉందని, దానివల్ల కొంత కాలుష్యం ఉందని అంత తెలిసే పరిస్థితి ఉండదు. కానీ మన ప్రాంతాల్లో మన దేశంలో ఒక పారిశ్రామిక వాడకి వెళితే అక్కడ వాసనతోనే చెప్పేయచ్చు, ఇక్కడ ఒక పారిశ్రామిక వాడకు వచ్చినాము, ఇక్కడ అంత వాసన తేడా ఉంది, గాలి తేడా ఉందని దగ్గర రాగానే చెప్పొచ్చు, 2-3 కిలోమీటర్ల దూరంలోనే చెప్పేయచ్చు. ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది ఒకటే, మీరు చేయగలిగితే హైదరాబాద్ ఫార్మా సిటీని ప్రపంచ స్థాయిలో అద్భుతంగా ఇతర దేశాలు ఎట్లా చేస్తున్నాయో చేస్తే ఆ స్థాయికి చేయండి, చేయలేకపోతే చేయలేము అని చెప్పి ప్రజలకు మీరు చెప్పేయండి. అంతేగాని మిమ్మల్ని మీరు మోసం చేసుకొని ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం మాత్రం చేయవద్దు. చేసే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చేయండి, లేకపోతే చేయవద్దని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మా పరిశ్రమల శాఖకి ఆదేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదో వచ్చే ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకోనో, వచ్చే ఎన్నికల్లో గెలవాలన్న తాపత్రయంతోనో అట్లా పనిచేసే ప్రభుత్వం ఇది కాదు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ తరాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పనిచేసే ప్రభుత్వం తప్ప ఆషామాషిగా వచ్చే ఎన్నికల కోసమో తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసమో చేసే ప్రయత్నం ఇది ఎంత మాత్రం కూడా కాదు. నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమనిపించిందంటే, ఇప్పుడు చందు గారు మాట్లాడుతున్నప్పుడు నాకు 2 ఆశ్చర్యాలు కలిగినాయి. ఒకటి, చందు తెలుగు మాట్లాడడం రాదన్నాడు. నాకు అదేందో అర్థం కాదు. తెలుగు వాళ్ళకి తెలుగు మాట్లాడడం రాకపోతే ఎట్లా బ్రదర్ నీకు? ఇదో తమాషా అయిపోయింది. తెలుగు వాళ్ళకి తెలుగు మాట్లాడడం రాదు, వేరే భాషలో ఇప్పుడు మా జయేష్ రంజన్ మాట్లాడమంటే గంట సేపు మాట్లాడతారు తెలుగులో బ్రహ్మాండంగా. వేరే భాష మాట్లాడేటోళ్ళు, వేరే మాతృభాష ఉన్నోళ్ళేమో జోరుగా మాట్లాడతారు తెలుగు, మనోళ్ళకేమో తెలుగు మాట్లాడాలంటే నామోషి. ఇట్లయితే కరెక్ట్ కాదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 15 నిమిషాలు తెలుగులో మాట్లాడాలి నువ్వు, లేకపోతే ఊరుకోను నేను. మళ్ళీ ఇంగ్లీష్ చెప్తున్నావు, అది కూడా అదొకటి. రెండోది ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, మా పాశమైలారంలోనే ఇంకొక 5,000 ఉద్యోగాలు ఇవ్వచ్చు, కానీ దొరుకుతలేరు, మనుషులు దొరుకుతలేరు అని చెప్తున్నాడు. ఓ దిక్కేమో మన పొలాలు దుబాయ్ పోతుండ్రని, బొంబాయి పోతుండ్రని, ఇంకొక ఆడికి పోతుండ్రని, ఒక దిక్కు ఇంకోళ్ళు ఇక్కడ మనకు ఉద్యోగాలు లేవని. వీడికి వస్తేనేమో 5,000 మంది 5,000 ఉద్యోగాలు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం, మనుషులు దొరుకుతలేరని మీరు చెప్తా ఉన్నారు. చాలా ఆశ్చర్యంగా, చాలా విచిత్రంగా ఉంది మాకు. అందుకే నేను మైపాల్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, స్థానిక ఎంపీపీ గారిని, స్థానిక జెడ్పీటీసీ గారిని కూడా కోరుతా ఉన్నాను. చెప్తున్నా, అదే చెప్తున్నా. నేను ఒక మాట అంటే ఏమనుకోకుండ్రి, దయచేసి ఏమనుకోకుండ్రి. ఇలా మీరు హైదరాబాద్ రండి, నాతో కావాలంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, ఏ బిల్డింగ్ కాడికైనా పోదాం. మనోళ్ళు అలా సగం మంది కూడా ఉంటారు. ఎందుకు ఎరికేనా? మనోళ్ళు ఇక్కడ ఒళ్ళు వంచరు, బయట పోతే ఒళ్ళు వంచుతారు. మళ్ళీ ఇక్కడ మాత్రం ఒళ్ళు వంచుతందుకు నామోషి. అదే దుబాయ్కో బొంబాయికో పోయి ఆడవాడిచ్చే 10,000కి 8,000కి పనిచేస్తారు, ఈడ మాత్రం మన దగ్గర నామోషి అన్నట్టు. కాబట్టి ఇది మంచి విధానం కాదు. మన దగ్గరనేమో ఇలా జైపూర్కి వెళ్ళి రావాలి, బీహార్కి వెళ్ళి రావాలి, ఒరిస్సాకి వెళ్ళి రావాలి, ఎక్కడనో ఆంధ్రాలో ఉండే మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రావాలి. నేను వచ్చినప్పుడు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు స్థానికులకు ఉద్యోగ అవకాశం. మరి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీ స్థానిక నాయకత్వం, మీరు ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, మీరు సవాల్గా తీసుకోండి. ఇక్కడ ఒక ఐటీఐ పెట్టించే బాధ్యత నాది. పాశమైలారం ఇండస్ట్రీలో ఒక ఐటీఐ నేను పెట్టిస్తా. 5,000 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇనికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి మీకు చేతనైతే మీ మండలంలో మీ ఎమ్మెల్యే గారు మీరు ఛాలెంజ్గా తీసుకొని మీ దగ్గర ఉండే మీ మండలంలోని పిల్లలందరినీ పట్టుకరండి, ట్రైనింగ్ ఇప్పియండి. 5,000లో 3,000 ఉద్యోగాలు మీరు తీసుకోండి. ఎవడన్నా వద్దంటుండా? అరే ఉంటే మరి వచ్చి పని చేయమనయ్యా, నేను వద్దంటున్నాను. నేను ఇప్పుడు దయచేసి నేను చెప్పేది ఒకటే, మిమ్మల్ని మనము ఎవరో మంత్రి వచ్చినప్పుడు బయట దరఖాస్తు ఇచ్చి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పుడు వేరు, మనోళ్ళు ఒళ్ళు వంచి పని చేయాలని సోయుండు వేరు. వీళ్ళు ఇక్కడ లేరు అంటే ఎందుకు లేరు? వాళ్ళు ఇచ్చేందుకు రెడీగా ఉన్నా, మనోళ్ళు చేసేందుకు రెడీగా లేరు. అది వాస్తవాన్ని ఒప్పుకుంటే మంచిది. ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎమ్మెల్యే గారితో ఒక ఐటీఐ మీరు కావాలని అడిగినారు, దాన్ని మంజూరు చేసే బాధ్యత మా జయేష్ రంజన్ గారు, మా ఎండి గారు తీసుకుంటారు. తప్పకుండా దాన్ని మంజూరు చేస్తాము. దానిలో ఏమైనా డబ్బులు పెట్టుబడి పెట్టాల్సి వస్తే కూడా ఇండస్ట్రీతో కలిపి మేము పెట్టుబడి పెడతాం. లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంటు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కలిసి పెట్టుబడి పెడతాం. నైపుణ్య శిక్షణ కావాలంటారు మాట్లాడితే. ఇండస్ట్రీతో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎంతసేపు అన్స్కిల్డ్ లేబర్ని లోకల్ వాళ్ళకి ఇస్తాము, సెమీ స్కిల్డ్ మేము ఇవ్వలేము అనే మాట ఏదైతే ఉందో, ఇక్కడ పిల్లల్ని ట్రైన్ చేయండి, ఇక్కడ పిల్లలకి స్కిల్లింగ్ ఇప్పిద్దాం, ఇక్కడ పిల్లలకే ట్రైనింగ్ ఇప్పిద్దాం. వాళ్ళు ప్లంబర్లు కావచ్చు, ఫిట్టర్లు కావచ్చు, ఇతర ఐటీఐ చదువుకున్న పిల్లలు కావచ్చు, లేదా ఇంకొంత నైపుణ్య శిక్షణ కావాల్సిన పిల్లలు కావచ్చు. మీకు కూడా టు బీ ఇన్ కాన్సనెన్స్ విత్ లోకల్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్. స్థానికులతో కలిసిమెలిసి మమేకం కావడం. మీకు అది కెమికల్ ఐటీఐయా, ఏ ఐటీఐయా, లెట్ ద ఇండస్ట్రీ డిసైడ్. లెట్ చందు మీరు ఆలోచించి ఏ రకమైన ఐటీఐ, ఏ రకమైన స్పెషాలిటీలతో పెడితే
పాషమైలారం పార్కుకి లాభం జరుగుతుంది, స్థానికులకు లాభం జరుగుతుంది. ఆ రకమైన ప్రతిపాదనతో మీరు ఈ వారంలోనే రండి, తప్పకుండా డబ్బులు ఇప్పించి శాంక్షన్ చేయించే బాధ్యత నాది. అయితే మీతో నా విజ్ఞప్తి ఏమంటే కేవలం అన్స్కిల్డ్ మాత్రమే కాదు. అన్స్కిల్డ్ ఏముంది, వాచ్మెన్ ఉద్యోగం, అటెండర్ ఉద్యోగం ఎవరైనా చేస్తారు. అన్స్కిల్డ్ ఉద్యోగాలు నేను కోరడం లేదు స్థానికులకి. సెమీ స్కిల్డ్ ఉద్యోగాలు కూడా పిల్లలు చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు. తెలంగాణ ప్రభుత్వం కానీ మరి ఏదైతే కార్యక్రమాలు తీసుకుందో ఫీజు రీంబర్స్మెంట్ లాంటి కార్యక్రమాలు, చాలా మంది పిల్లలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా మీరు అవకాశాలు తగిన విధంగా, ట్రైనింగ్ తగిన విధంగా ఇస్తే తప్పకుండా ఒళ్ళు వంచి పనిచేసే ఆలోచనతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి అవకాశాలు కల్పించాలంటే దయచేసి ఆ భూమిక, ఆ వేదిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఇండస్ట్రీ కూడా స్థానికంగా సహకరించాలని నేను కోరుతా ఉన్నా. మా ప్రజాప్రతినిధులు అప్పుడిప్పుడు నాకు తెలుసు, వాళ్ళు వచ్చి ఫలానా వాడికి ఉద్యోగం ఏమని అడుగుతారు. నా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు కూడా కోరుకునేది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీపీ కానీ, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ మేము చెప్పిన కొంతమంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు తెలిసిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతారు. దయచేసి స్థానికంగా ఉండే పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరు కూడా రూపకల్పన చేయాలని కోరుతా ఉన్నాను. దీంతో పాటు ఇంకో 2 విషయాలు చెప్పినారు. ఓఆర్ఆర్ నుంచి స్ట్రైట్గా ఇక్కడికి వచ్చేందుకు ఒక రోడ్డు మంజూరైంది 45 కోట్ల రూపాయలతోని. దానికి ఇంతవరకు భూసేకరణ కర్దనూరు నుంచి ఇక్కడ దాకా వస్తుందని చెప్తున్నారు, మరి ఇక్కడి వరకు. సో 45 కోట్లు అన్నారు. ఆ 45 కోట్లలో 20 కోట్లు టీఎస్ఐసి, 25 కోట్లు ఆర్ఎండ్బితో శాంక్షన్ అయింది. ఆర్డీఓ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. ఆర్డీఓ గారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు వెంటనే భూసేకరణ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఆ రోడ్డును కూడా పూర్తి చేస్తే ఈ పార్కుకి మరి మరింత వేగవంతం చేసేదానికి అవకాశం ఉంటుంది. జయేష్ రంజన్ గారితో నా విజ్ఞప్తి, ఇక్కడ ఒక ఫైర్ స్టేషన్ మంజూరైంది కానీ ఇంతవరకు దానిలో వివరాలు, మొత్తం మ్యాన్ పవర్ లేదన్నారు, స్టాఫ్ లేదన్నారు. దాన్ని కూడా గౌరవ హోంమంత్రి గారితో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో కూడా అవసరమైతే వారి దృష్టికి కూడా తీసుకొని వచ్చి దాన్ని కూడా మంజూరు చేద్దాం. ఎందుకంటే ఇది పారిశ్రామిక వాడ. అగ్ని ప్రమాదం జరిగినా, అనుకోకుండా ఎలాంటి దుస్సంఘటన జరిగినా దాన్ని నివారించి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి మేము ఆ బాధ్యత తీసుకుంటాము. తొందరలోనే ఫుల్ ఫ్లెడ్జ్ స్టాఫ్ కూడా మీకు మంజూరు చేయించి అప్పచెప్పే బాధ్యత మాది. అయితే మీ అందరూ ఇక్కడ స్థానిక ప్రజలతో కూడా నా విజ్ఞప్తి ఏమంటే గతంలో జరిగినాయి. గతంలో కాలుష్యం ఉందని, మా చెరువులు పాడైనాయని, భూగర్భ జలాలు పాడైనాయని మీకు పరిశ్రమల మీద ఎంతో కొంత వ్యతిరేక భావం ఉంది. వీళ్ళంతా వచ్చి మా ప్రాంతాన్ని చెడగొట్టినారన్న వ్యతిరేక భావం ఉండొచ్చు. కానీ ఈ ప్రభుత్వంలో అట్లాంటి పనులు కానీయం. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, పరిశ్రమలు రావాలని కోరుకుంటాం, పెట్టుబడులు రావాలని కోరుకుంటాం, ఉపాధి అవకాశాలు పెరగాలని కోరుకుంటాం. కానీ మొత్తం మన ప్రాంతం అంతా ధ్వంసం అయిపోయి ఎక్కడికక్కడ అడుగు నాశనం అయిపోయిన తర్వాత పరిశ్రమ ఉన్నా లేకపోయినా ఒకటే. కాబట్టి అట్లా కాకుండా పర్యావరణ హితంగా ఉండే పరిశ్రమలు ఎంకరేజ్ చేద్దాం. మీరు కూడా దయచేసి ఒక సానుకూల వైఖరిని అవలంబించి, ఇప్పుడు 104 కోట్లు పెట్టి ఇక్కడ ఒకసారి మొత్తం బ్రహ్మాండమైన ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ 104 కోట్లతో పెట్టే మరి మన ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ని తొందరలో పూర్తి చేసుకుందాం. 6 నెలల్లో పూర్తి చేద్దామనే ఒక అగ్రెసివ్ లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని. దానికి కూడా ఇంకా ఏదో కొన్ని డబ్బులు రిలీజ్ చేయాల్సి ఉందన్నారు. దానికి కూడా రిలీజ్ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇదే రకమైన స్ఫూర్తితో పాషమైలారం ఎట్లా అయితే ఈరోజు ఒక మంచి పారిశ్రామిక వాడగా తయారు చేయాలని ఆలోచనలో ఉన్నాము, అదే రకంగా ఇతర ప్రాంతాలు కూడా చేస్తాం. మా ఎండి గారితో, ఐలా చైర్మన్ గారితో నా విజ్ఞప్తి ఏమంటే టీఎస్ఐసి చైర్మన్ గారితో కూడా హరితహారం కార్యక్రమం స్టార్ట్ కాబోతా ఉంది తొందరలో. మరి ఈ పారిశ్రామిక వాడ 1700 ఎకరాలు, ఇందులో మరి గ్రీన్ బెల్ట్ ఉండాలా, ఎంతవరకు ఉంది ఎంతవరకు లేదనేది ఇప్పుడు నేను తిరిగి చూస్తే బాగుండదు, మళ్ళా యూ విల్ ఫీల్ బ్యాడ్. కాబట్టి నేను ఇది బయట వాళ్ళు వచ్చి చెప్పేది కాదు, మీకోసం, మీ ప్రాంతంలో మీరు పరిశ్రమలు నెలకొల్పిన ఈ ప్రాంతంలో మన భవిష్యత్ తరాల కోసం ఒక గ్రీన్ బెల్ట్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఆ గ్రీన్ బెల్ట్ విషయంలో కూడా సమగ్రమైన సమాచారాన్ని ఇవ్వండి. అందులో ఏ రకమైన మొక్కలు పెట్టాలో కావాలంటే ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడండి. ఈసారి ఇప్పుడు హరితహారం ప్రోగ్రామ్ స్టార్ట్ కావడానికి వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి. కాబట్టి పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేయండి. ఇక్కడ 1700 ఏరియాలో ఒక్క పార్క్ కాదు, పెద్ద గ్రీన్ బెల్ట్ కావాలా. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది మేము బయట వాళ్ళు వచ్చి చెప్పేది లేదు, ఇంకోరు వచ్చి మీకు నీతులు చెప్పే అవసరం లేదు. పరిశ్రమలే దయచేసి పూర్తిగా తీసుకోండి. మన కోసం చేస్తున్న కార్యక్రమం, దానివల్ల రాజకీయ లబ్ధం ఇంకోటి ఆశించడం లేదు. కేవలం ఒక మంచి ఆలోచన, మంచి కార్యక్రమం చేస్తున్నది కాబట్టి ప్రభుత్వం 1700 ఎకరాలంటే చాలా పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేయొచ్చు, మీరు లక్షల మొక్కలు పెట్టొచ్చు. కాబట్టి దయచేసి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ మీ పరిశ్రమ ఆవరణలో కానీ, ఖాళీ ప్రదేశాల్లో కానీ, ఇంకా బెటర్ ఏంటంటే మీరు అందరూ కూడా సిఎస్ఆర్ చేస్తూ ఉంటారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరు మీద కూడా ఎంతో కొంత ఖర్చు పెడతా ఉంటారు. దయచేసి మిమ్మల్ని కోరేది ఏమంటే
మీ పారిశ్రామిక వాడలోనే మెరుగైన వసతులు మీ కార్మికులకు కల్పించడం, కొంత రక్షణ చర్యలు తీసుకోవడం, హరితహారాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం, ఈ కార్యక్రమాలు కూడా చేసి మీ పాశమైలారం పారిశ్రామిక వాడని ఒక ఆదర్శ పారిశ్రామిక వాడగా దయచేసి తీర్చిదిద్దే బాధ్యతను కూడా ఈ ప్రాంతంలోని పారిశ్రామికవేత్తలే మీ అంతటా మీరుగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి తీసుకోవాలని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఇదే రకమైన ఆలోచనతో ఇదే రకమైన వైఖరితో ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ, మీ ఎమ్మెల్యే గారు కోరిన విధంగా ఈ రోడ్డు వర్క్ను కూడా తొందరలోనే మరి కంప్లీట్ చేసి ఇంకా 2-3 విషయాలు కూడా వారు చెప్పారు. పటాన్ చెరువుకు కూడా బైపాస్ రోడ్డు కూడా ఒకటి కావాలని చెప్పినారు. నేను రాబోయే నెల 15 రోజుల లోపలనే మళ్ళీ వచ్చి పటాన్ చెరువు బైపాస్ రోడ్డు కూడా తొందరలోనే మరి మా హెచ్ఎండిఏ నిధులతో శంకుస్థాపన చేసి మిగతా కార్యక్రమాలు కూడా ఆ రోజు చూద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎల్ఈడి పార్క్ కూడా తొందరలో శంకుస్థాపన చేసేది ఉంది శివానగర్లో. అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ దాదాపు మీ దగ్గరే 30,000 డబుల్ బెడ్రూమ్ కడతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా తొందరలో మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత వచ్చి ఇవన్నీ కార్యక్రమాలు ఒకరోజు చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మరి హరితహారం కార్యక్రమాన్ని కూడా ఈ పారిశ్రామిక వాడలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి కూడా మళ్ళొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొకసారి ఈ అవకాశం ఇచ్చిన మైపాల్ రెడ్డి గారికి, ఈ ఐలా చైర్మన్ గారికి, ఈ పాశమైలారం పారిశ్రామిక వాడలోని పారిశ్రామికవేత్తలందరికీ, స్థానిక గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.